ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ ఈరోజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయం సెక్రటరియట్లో చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము మరి ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు, ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి. నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతుంటాను. తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఏం చేశారు? ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకది కంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు,
27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది.